జరుగుతున్నావు అని అబద్ధాలు. కాకా హలో నమస్తే. నమస్తే. సంక్రాంతికి 3 సినిమాలు వస్తాయి. అవును. నీకు నచ్చిన సినిమా ఏది? అదే నాకు నచ్చిన సినిమా సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా. ఖచ్చితంగా ఈ గేమ్ చేంజర్ సినిమా నేను మొన్నటి నుంచి చెప్తున్నా 50,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు కొట్టేస్తుంది ఈ సంక్రాంతికి. 100% గ్యారంటీ. అది నాది గ్యారంటీ ఇస్తా. సరే కానీ నీకెందుకు ముందు నేను చెప్పేది క్లారిటీ విను, ఎలా వస్తుందో కూడా చెప్తా. ఈ సంక్రాంతికి డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాం. బాలకృష్ణ వెంకటేష్ వీళ్ళిద్దరు కూడా హీరోలుగా వస్తున్నారు. కానీ ఏం ప్రయోజనం? వాళ్ళు ఇప్పుడు యంగ్ హీరోలు కాదు. పైగా వాళ్ళు ఈ వయసులో కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు పెద్ద హీరోలు అయిపోయారు. కాబట్టి ఇది ఊరకలాగా పరిస్థితి ఇప్పుడు ఆపు మధ్యలో మాట్లాడక ఆపేయి. చెప్పేది ఫస్ట్. ఇది ఊరకలాగా పరిస్థితి లేదు. సినిమాలు తీలే పద్ధతులు మారిపోయినాయి. సినిమా చూసే పరిస్థితులు కూడా మారిపోయినాయి. కాబట్టి ఈ రోజుల్లో సినిమాలకు ఉన్న డిమాండ్ భయంకరంగా ఉంది. అట్ట లేదు. 1,00,000 కోట్లు ఇప్పుడు 1,000 కోట్లకు పోయినాయి. మొన్న పుష్ప సినిమా ప్రూవ్ చేసింది. 1,000 కోట్లు దాటేసాము, 1,00,000 కోట్లకు పోయి ఉండము. అంటే ఏమని అర్థం? సినిమా ప్రభావం జనాల మీద విపరీతంగా ఉంది. సినిమాల ప్రభావం, ఆ డైలాగులు, ఆ రొమాన్సులు, ఆ కామెడీలు, ఆ డ్యాన్సులు, ఇంకా సినిమా ఓడి చేసే వేషాలు కావాలంటే నువ్వు చూసుకో. ఇక్కడ ఎవరున్నా చూసుకో, సినిమా ఓడి వేసే బట్టలు వేస్తారు ఇక్కడ అందరూ. ఇంకా అమ్మాయిలు అయితే చెప్పలే పక్కగా. ఇంకా అమ్మాయిలు నేను కాసేపు చెప్పేది సినిమా గురించి మాట్లాడుతున్నా. అంటే ఇదంతా కూడా సినిమాకు సంబంధించింది. జనాలు మాట్లాడే తీరు కూడా మారిపోయింది. ఇది వరకులా లేదు. సినిమా మాటలు ఎవడని అడుగు నువ్వు. అదే అవునవును లేవును అదేలే చెప్తుండు. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా గేమ్ ఇది పడుకో చెప్తా. ఒక్క నిమిషం కాస్త ఒక్క నిమిషం కొద్దిగట్ట మంది సారీ అనుకోదా కొద్దిగా బ్లాక్ వచ్చేసి సన్న ఓట్క కొద్దిగా స్టైల్గా ఓకేనా. మధ్యలో కాస్త మంది వేస్తా. ఓకే అదే ఓట్క కలుపుకొచ్చాను. ఇంకా ఖచ్చితంగా ఈ సినిమాలు ఇక అన్ని సినిమాలకు బాగా ఆడతాయి. కానీ గేమ్ చేంజర్ సినిమా ఎక్కువ ఆడుతుంది అంతే. ఎందుకంటే మన జనాలందరికీ గేమ్ చేంజర్ సినిమా బాగా ఎక్కేసింది. ఎందుకు ఎక్కిందంటే అది కూడా చెప్పాలి కదా. కారణం చెప్పాలిగా. ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమాలో రొమాన్స్, ఆ రొమాంటిక్ సీన్లు ఈ మధ్య చూసినా. అదేందో సాంగ్ అంట, నా పక్కన నువ్వు ఉంటే అట్టపాదం, నా పక్కన నువ్వు ఉంటే అట్టన పాదం, ఇంకా అట్టన పాదం, అట్టన పోయి ఏమైనా చేసుకుందాం అన్నట్టుగా పాటలు ఉన్నాయి. పైగా ఈ రోజుల్లో పాటలు కానీ సినిమాలు తీసే పద్ధతులు మారిపోయినాయి. పైగా ఫ్యామిలీలే ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు ఆ సినిమాలు చూడమని. కాబట్టి ఖచ్చితంగా గేమ్ చేంజర్ సినిమాలో ఇంకొద్దిగా రొమాంటిక్ సీన్లు ఎక్కువ పెడితే 1,00,000 కోట్లు కూడా దాటేస్తుంది. ఇంకా ఎన్నైనా రావచ్చు అని చెప్పలేము. ఇంకా మిలియన్లు అంతే ఇంకా. కాబట్టి ఖచ్చితంగా అన్ని సినిమా బాగాడాలి, గేమ్ చేంజర్ సినిమా ఇంకా బాగాడాలి. అదే బాలయ్య బాబా, అదే బాలకృష్ణ. నేను బాలకృష్ణ కూడా నేను పెద్ద ఫ్యాన్నే అందరిలాగా. ఇంకా బాలకృష్ణ ఏంటంటే ఇంకా ఆయన ఈ వయసులో కూడా అతను బాగానే కష్టపడుతున్నాడు, చేస్తున్నాడు. కానీ వెంకటేష్ కొద్దిగా వీక్ అయ్యాడు ఈ మధ్య. బాలకృష్ణ బెటరు, కాస్త శృతి హాసంతో వాళ్ళతో రొమాన్స్ చేశాడు. వెంకటేష్ ఏంటంటే ఏజ్ని కప్పిపుచ్చుకోవడానికి ఐశ్వర్య రాజేషంతో, ఆ ఐశ్వర్య రాజేష్ అనే అమ్మాయి, ఆమె చూడడానికి అమ్మాయిలాగే కాస్త అదే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు లాగే ఉంది. ఆమెతోనే రొమాన్స్ చేస్తున్నాడు అన్నమాట పోటీపడి. పైగా ఇంకొక ఆమె ఉంది, ఏమో ఆమె పేరు అయితే నాకు తెలియదు, ఏమో బాగా హైట్గా ఉంటుంది, నాలాగే ఉంటుంది హైట్గా. ఆ మీనా చౌదరి ఎవరు, ఆమెను పట్టుకొని కూడా చేస్తున్నాడు. అంటే ఈ వయసులో కూడా వాళ్ళు చూడండి, వాళ్ళకి సినిమా మీద ఉన్న అభిమానంతో, ఆ నమ్మకంతో వాళ్ళు మన కోసం రొమాన్స్లు చేస్తారు పాపం. వాళ్ళు ఆ సినిమా హీరోలు పడే బాధ చూడండి పాపం. అయ్యా ఎంత కష్టపడుతున్నారండి పాపం. దయచేసి జనాలందరూ ఆదరించండి. ఎందుకంటే వాళ్ళు ఈ వయసులో కూడా, వాళ్ళు పాడెక్కే వయసులో కూడా ఏం ఎక్కుతున్నారు, ఎక్కుతున్నారు అంతే. దీన్ని బట్టి అర్థం ఏంటంటే సినిమాలు తీసే పద్ధతి మారింది. జనాల మైండ్ సైకాలజీ మారింది. జనాలు మారారు అంటే ట్రెండ్ తగ్గట్టు పోతున్నారు. ఈ రోజులు కూడా అంతే. ముసలోడు అంటే 80 ఏళ్ళ ముసలోడు 20 ఏళ్ళ అమ్మాయిని తగులుకుంటున్నాడు డబ్బులుంటే. ఎందుకు కోసంలో వేసుకో చెప్తా. కానీ ఖచ్చితంగా అన్ని అదే దాని గురించి కూడా చెప్పాను కదా, సంక్రాంతికి వస్తున్నాం సినిమా. ఇప్పుడు దా చెప్పింది అదే. 2 అమ్మాయిలు పట్టుకొని అతను ఈ వయసులో చూడండి, అది మనవరాళ్ళని మనవాళ్ళని ఎత్తుకునే సమయంలో ఈ వయసులో కూడా అతను రొమాన్స్ చేస్తున్నాడంటే చాలా గ్రేట్. ఇది చాలా మందికి భయం వస్తుంది. ఇక్కడ అడగడానికి ఉంది పాపం, జనాలకే ఉంది, అడగాలని ఉంది. కానీ భయం వాళ్ళకి. నాకు లేదు, ఇది నాకు భయం లేదు. సరేనా? ఎవరు? అవును అంతే. అడుగు ఎవరన్నా అడుగు. వాళ్ళు అభిమానంతో నేను చెప్పేది నిజం అవుతుంది. అడుగు ఎవరన్నా, ఏమన్నా మీరే చెప్పండి అన్న. ఎవరన్నా ఈ వయసులో అలా చేయడం కరెక్టా? సినిమా హీరోలు ఈ వయసులో అలా చేయడం కరెక్టా? ఎవరన్నా అడుగు, నువ్వు అడుగు.
నువ్వు అడుగు కావాలంటే రా ఆడదారా నా రాటే ఎవరు వస్తారా రా నా నువ్వు రా చేత నువ్వు రా ఇటు వచ్చి రా దా మొదటి ఇటు వచ్చి ఇటు వచ్చి ఈ వయసులో వెంకటేష్ కానీ బాలకృష్ణ కానీ కుర్ర అమ్మాయిలతో పట్టుకుని డ్యాన్స్ చేయడం రొమాన్స్ చేయడం కరెక్టేనా? తప్పు బ్రో, డ్యాన్స్ చేయడం ఓకే, ఇంకేదైనా యాక్టింగ్ కామెడీ ఓకే, మరి రొమాన్స్ చేయడం ఏంది కరెక్టేనా? కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు కదా. చూడండి బ్రో. నేను టోటల్ గా సంక్రాంతికి నీకు నచ్చిన సినిమా ఏది బాగా కలెక్షన్ కొడతా చెప్పు. గేమ్ చేంజర్ సినిమా. గేమ్ చేంజర్. ఓకే థ్యాంక్ యూ. నువ్వు గేమ్ చేంజర్ అన్న చెప్పాను కదా. ఇంకోటి కూడా ఏంటంటే నాకు బాలకృష్ణ అంటే నాకు అభిమానమే. అతను చెప్పే డైలాగులు అన్నా యాక్టింగ్ అన్నా ఇంకా ఆయన చేసే పాత్రలు అవును కదా. ఇంకా ఆయన కృష్ణుడు వేషం అయినా రాముడు వేషం వాళ్ళ నాన్నలాగే అతను కూడా డైలాగ్ పరంగా అయితే బాలకృష్ణ గారు. డైలాగులు కాదు ఇంకో పాత్రలు కూడా పాత్రలు పాత్రలు ఈ పౌరాణిక పాత్రలు కానీ ఇంకేదైనా పాత్రలు చేయాలి. ఈ రోజుల్లో ఏ సినిమా హీరో చేయలేకున్నాడు ఆ పాత్రలు అవును కదా. వెంకటేష్ గారి కోసం అయితే ఫ్యామిలీ వాళ్ళు పోయి చూస్తారు. గేమ్ చేంజర్ అయితే అందరూ పోయి చూస్తారు. అది యూత్ ముఖ్యంగా మనలాంటి యూత్. మరి ఏం మాట్లాడుతున్నారా మీరు? అదే బాలకృష్ణ సినిమా కూడా కాస్త అభిమానంతో ఎవరో డైలాగ్ కావాలి. జలస్ అతనికి బాణి ఇంకా బాలకృష్ణ అనుష్క నయనతార వీళ్ళైతే బాగుంటుంది. ఇంకా సౌందర్యం ఉన్నట్టు బాగున్నావు ఇప్పుడు లేదు చచ్చిపోయిందావే. సౌందర్య గారు ఉంటే బాగుండేది. ఇంకెవరు చేయలే ఆ రోజుల్లో. ఎవరున్నారు ఇంకా హీరోయిన్లు ఆ రోజుల్లో? మీనా ఇంకా పాత్రలు విజయశాంతి రాధిక నువ్వురా ఏ సినిమా బాగుంటుంది? ఏ సినిమా ఆడుతుంది?